రాత్రి భోజనాల తరువాత ఓ టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది. ఆమె పిల్లలు పడుకున్నారు. భర్తేమో కుర్చీలో కూర్చుని తన స్మార్ట్ ఫోన్లో ఏదో గేమ్స్ ఆడుకుంటూ లీనమైపోయాడు. అయితే చివరి పేపర్ దిద్దడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు వెక్కిళ్ల శబ్దానికి భర్త తల తిప్పి చూసి ఆశ్చర్యపోయాడు. ఏమైంది? ఎందుకేడుస్తున్నావు? ఏం జరిగింది? అడిగాడతను కంగారుగా. నిన్న నా సెకండ్ క్లాస్ విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చానండి. మీరు ఏం కావాలనుకుంటున్నారు అనే అంశంపై ఏదైనా రాసుకురమ్మన్నాను. అయితే ఇదిగో ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతూ ఉంటే ఏడుపు ఆపుకోవడం నా తరం కావడం లేదు అంది. భర్త ఆసక్తిగా, అంతా ఏడిపించే విధంగా ఏం రాశాడు అని ప్రశ్నించాడు. నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక అని అందులో హెడ్డింగ్. దానికి కారణం కూడా వివరించాడు. మా అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్లను చాలా ప్రేమిస్తారు. వాళ్ళు స్మార్ట్ ఫోన్ను చాలా కేర్గా, శ్రద్ధగా, ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా. నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ని ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయం ఉంటుంది, కానీ నా కోసం లేదు. ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ని ఇవ్వడం లేదు. అమ్మా నాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగ్ అవుతుంటే 1కి 2 రింగులు వచ్చేలోపు వాళ్ళు ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు. కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా స్మార్ట్ ఫోన్కి ఇచ్చే ప్రిఫరెన్స్ ని నాకెవ్వరు. నేను ఏడుస్తూ ఉంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతోనే గడుపుతూ ఉంటారు. వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతోనే ఆడుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు. అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే. అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే నా మాటలు పక్కన పెట్టి ఫోన్కి జవాబిస్తారు. అమ్మా నాన్నలు స్మార్ట్ ఫోన్ ని కేర్గా చూసుకుంటారు. ఎప్పుడు తనతోనే ఉంచుకుంటారు. దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. దాన్ని చాలా ఇష్టపడతారు. దానితో రిలాక్స్ అవుతుంటారు. దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు కూడా. పడుకున్నప్పుడు కూడా పక్కనే ఉంచుకుంటారు. ఉదయం లేవగానే దాన్నే చేతిలోకి తీసుకుంటారు. అందుకే నా కోరిక ఏమిటంటే నేను మా అమ్మా నాన్నల చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను. ఆ భార్య ఆ విషయాన్ని చదువుతూ ఉంటే విన్న భర్తకు మనసంతా పిండేసినట్లయింది. అతని కంటి కొనలు తడితో నిండాయి. ఇంతకీ ఎవరు రాశారిది అడిగాడు భార్యని. మనబ్బాయి అంది భార్య కన్నీరు కారుతుండగా. మిత్రమా, 2వ తరగతి అబ్బాయి ఏంటి ఇలా రాయడమేంటి అని అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఏ విషయాన్ని చెప్పినా సరే దాని పట్ల నెగిటివ్గా రెస్పాండ్ అయ్యే సమాజం మన చుట్టూ ఉంది. కానీ ఇందులోని మంచిని గ్రహించే ప్రయత్నం చేస్తే మనం వస్తువులను ఉపయోగించుకోవాలి, బంధాలను ప్రేమించాలి. అన్ని బంధాల కన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకొని వాటిని ప్రేమించడం మొదలు పెడుతూ ఉంటే క్రమంగా అసలైన, నిజమైన, విలువైన బంధాలు వెనక్కు నెట్టివేయబడతాయి. ఇది అక్షర సత్యం.